మన కార్యం కనుక భగవంతుని కార్యానికి అందరూ పెద్దలే, మీకు తోచినటువంటి కానుకలు తప్పకుండా అమ్మవారికి ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులారా, ప్రతి ఒక్కరూ రామం చెరువు గ్రామం, వేదగిరి వారిపల్లి పంచాయతీ 2 గ్రామాల ప్రజలు కూడా ప్రతి ఇంటి వారు వచ్చి మహాభారత యజ్ఞమునకు ఇవ్వవలసిన చందాలు అందరూ దయ ఉంచి భారతం పెట్టుకొచ్చి ఇక్కడ చెల్లించవలసిందిగా కోరుకుంటున్నారు. ఇట్లు మహాభారత యజ్ఞం కమిటీ పెద్దలన్నీ గమనించవలసిందిగా కోరుకుంటూ, అలాగే 24వ తారీఖు నుండి మంగళవారం రాత్రి నుండి 9 గంటలకు రాత్రి నాటకాలు గొప్పగా ప్రారంభమవుతాయి. శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి వారి యొక్క ఆధ్వర్యంలో వేమిరెడ్డి అన్న గారి యొక్క కంపెనీ బ్రహ్మాండమైనటువంటి గొప్ప గొప్ప కళాకారులతో వేమిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి వారి యొక్క ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నుంచి కూడా రాత్రి నాటకాలు ప్రారంభమవుతాయి. అలాగే సోమవారము అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం ఘనంగా నిర్వర్తిస్తారు. కాబట్టి భక్తాదులందరూ విరివిగా విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. భక్తులారా, ఎప్పుడైతే ఇలాంటిదయ్యా ఆ యొక్క మహాసాధ్వి చండాంబిక అంటే పలుగదు నోరెత్తి పల్లెత్తు మాటైనా మాట్లాడుతుందో వాళ్ళకి ఏ వినపడుతుందో మూడో మనిషికి కూడా వినిపించదు. భూమి ఎక్కడ కందిపోతుందో అన్నట్లుగా భూమికి కూడా స్పర్శ లేకున్నంత సున్నితంగా నడుస్తుంది. అత్త మామలకి ఎప్పుడు ఎదురు నిలబడి మాట్లాడదు. ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు పెట్టుకోదు. ఎక్కడ మహిళా మండల గ్రూప్ డాక్రా మీటింగ్లలో ఉంటుంది ఆమె. ఎప్పుడు 2-3 ఆడవాళ్ళు ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ అస్సలు ఉండకూడదట. అక్కడ కూర్చున్నాము అంటే ప్రపంచంలో ఉండే విషయాలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి.
వాళ్ళంతా అట్లా చేసిందటే. వాళ్ళ ఆయన ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నాడట, ఈ అమ్మ చూసిందంట. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారట. అది చూసి పక్కింటి వాళ్ళు నవ్వారట. నవ్వినందుకు వీళ్ళపైకి గొడవకు పోయినారు. ఇవే ఉంటాయి అక్కడ. వీళ్ళ ఇంట్లో ఎన్నున్నాయి వీళ్ళకి తెలియదు. పక్కింటి వాళ్ళదైతే భలే బాగా చెప్పుకుంటారు. అందుకే పోక ఒక చోటకి పోతే రాక ఒక మాట వస్తుందన్నారు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు గొడవలు పెట్టుకోదు, కలహించుకోదు, అమ్మలక్కలతో చేరి నిలబడి మాట్లాడదు. తన గృహము, తన భర్త, తన అత్తమామలు, తన సంసారము, తన యొక్క ఆ మందిరమే స్వర్గధామములాగా భావించి సేవిస్తున్నదట. అట్లాంటి గొప్ప మహాసాధ్వీమని అట్లా ఉండాలి భక్తులారా. అయితే అలా హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. ఆ రోజుల్లో అగ్నిపల్లెలో బ్రహ్మాండంగా ఒక శ్రీమంతపు వేడుకలు చేస్తున్నారట. ఆ శ్రీమంతపు వేడుకకు వచ్చిందాయమ్మ పేరంటానికి. ఇంకా నలుగురు పెట్టడానికి కొంచెం సమయం ఉందని చెప్పి వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు కదా. ఆడవాళ్ళు ఊరికే ఉంటారా? ఒక చోట ఉంటే 1000-100 మంది మగవాళ్ళైనా ఒక చోట ఉండొచ్చు, కానీ 4 కొప్పులు ఒక చోట ఉండకూడదు అన్నారు. ఈ ఆడవాళ్ళందరూ ఇంకా పేరంటానికి సమయం ఉంది కదా, ముహూర్తం ఇంకా దగ్గరకు రాలేదని అందరూ ఒక చోట కూర్చున్నారు. అట్లా కూర్చుని, ఏమే అక్క నీకెంతమంది సంతానం? 3. ఏమే నీకు? 4. పర్వాలేదు నాయన, బాగానే కష్టపడ్డాను. నీకు ఇంకా బిడ్డలు పుట్టలేదా? పెళ్లి కాలేదా? పేరంటానికి ఎందుకు వచ్చావే? ఏమేమ్మాయి నీకు? నాకు 6 మంది ఆడబిడ్డలండి. అయ్యో రమ్మా, మగ పిల్లలు లేరా? లేరు. ఆ ప్రయత్నంలో ఉన్నాం. సంతోషం. ఏమ్మా నీకు? నాకు 22 మంది మగబిడ్డలమ్మా. అయ్యో, ఆడబిడ్డలు లేరా? లేదండి, మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. 22 మంది అనేసి ఇంకా ఆడపిల్ల కోసం ప్రయత్నం చేస్తున్నావా? సంతోషం. ఏమేమ్మా ఆ మూలు కూర్చున్నావు, నీకెంతమంది బిడ్డలు అన్నాడు. నాకు 100 మంది కొడుకులే అన్నాడు. 100 మందిని కన్న వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. మహాతల్లి వశిష్ఠ మునీంద్రుల వారికి, అరుంధతీ దేవికి 100 మంది కొడుకులు ఉన్నారు. అందుకని అట్లాంటి పుణ్య దంపతులను తలుచుకున్నా మనకు పుణ్యమే. కాబట్టి భక్తులారా, ఇట్లా అందరూ మాట్లాడుతున్నారు. ఈ చండాంబిక దగ్గరకు వచ్చింది వంతు. ఏవే చండాంబిక, నీకెంతమంది సంతానము అని అడిగారు. అడిగేసరికి ఆ మాట విని తట్టుకోలేకపోయిందట ఆయమ్మ. బిడ్డలు కలగలేదన్నటువంటి ఆ బాధతో అక్కడి నుంచి అరగడియ కూడా నిలబడకుండా బోరున విలపిస్తూ పొరుగున ఆ యొక్క మందిరానికి వచ్చేస్తుంది, ఆశ్రమానికి. బిడ్డలేని దానము, గొడ్డు రాలము, నువ్వు నలుగెట్లో పెడతావు శ్రీమంతంలో, అలా పెట్టకూడదు కదా అన్నారు. అదేసరికి బాధపడిపోయింది ఆయమ్మ. పొరుగున వచ్చేసింది ఆశ్రమానికి. ఈయన తపోధ్యానంలో కూర్చొని ఉన్నాడని. ఎప్పుడు కూడా చూడండి, మగవాళ్ళు కనిపించగానే ఏనాయనా బాగున్నావా, ఏం ఉద్యోగం చేస్తున్నావు, నీకు జీతం ఎంత అని అడుగుతారు. అదే ఆడపిల్ల కనిపించి, పెళ్ళైన ఆడపిల్ల కాళ్ళకు మెట్టులు ఉన్నాయంటే వెంటనే నువ్వు భోజనం చేసావా, నువ్వు బాగున్నావా, మీ ఆయన మంచివాడేనా, మీ అత్త బాగు, ఇవన్నీ అడగరు. ఏమ్మా బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు. నువ్వు 50 లక్షల జీతం తీసుకుంటున్నా నిన్ను అడగరు నీ జీతం ఎంత అని. నీకు బిడ్డలు ఎంతమంది అంటారు ఆడవాళ్ళు కనిపించగానే. మగవాడిని కనిపించగానే నీకు జీతం ఎంత అంటారు. ఉద్యోగము పురుష లక్షణం అన్నారు. ఉద్యోగం చేయాలి, సంసారాన్ని పోషించాలి, అప్పుడే నువ్వు మగవాడు అనిపించుకుంటావు. అంతేగాని 2 కోట్ల మంది దగ్గర వచ్చి పెళ్ళానంత మగతనం కాదు. భక్తులారా, ఎప్పుడైతే ఎంతో వైభవపేతముగా ఆ చండాంబిక బాధపడుతూ ఓరున విలపిస్తూ ఆ రాజ్యంలోకి వచ్చింది. వచ్చి ఆ మందిరంలోకి రాగానే తపోధ్యానంలో ఉన్నాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అట్లా తపోధ్యానంలో ఉన్నాడు. పొరుగున వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంది. స్వామి, ప్రాణేశ్వర, జీవితేశ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం
స్వామి ప్రాణేశ్వర ఏమిటి నాథ అనగానే ఉలికిపడి పైకి లేచారు. ఏమిటి దేవి నీ బాధ? ఎప్పుడు చూడు కృష్ణ రామ గోవింద నమ శివాయ అని తపస్సు చేసుకునేవాడివి నన్ను పెళ్లితో చేసుకున్నావయ్యా. పెళ్ళైన ఆడవాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి. అమ్మ అని పిలిపించుకోవాలని, సంతానవతి కావాలి అని, బిడ్డలు ఎత్తుకుని ఆడుకోవాలని, మాతృమూర్తి అనిపించుకోవాలని కొన్ని ఆశలు ఉంటాయి ఆడవాళ్లకు. ఎప్పుడు చూడు తపస్సుతో కూర్చునేటటువంటి వాడికి నీకు వివాహం ఎందుకయ్యా? నన్ను పెళ్లి చేసుకున్న జీవితం ఇట్లా పాడు చేస్తావు. ఈ రోజు శ్రీమంతపు వేడుకల్లో నాకు ఎంత అవమానం జరిగింది. దేవి ఇప్పుడు ఏం జరిగిందని అంత బాధపడుతున్నావు? ఇట్లా చూడండి, ఇదంతా నాకు తెలియదు. నాకు ఉన్న ఫలముగా సంతానం కావలసిందే అండి. ఇప్పటికిప్పుడు బిడ్డలు అంటే ఎక్కడి నుంచి వస్తారు? యత్నం, ప్రయత్నం, దైవత్వం అన్నారు. ముందు యత్నించాలి, గట్టిగా ప్రయత్నించాలి, ఆ తర్వాత ఫలితాన్ని భగవంతుడికి వదలాలి. అంతేగాని అట్లా బాధపడితే ఎలా దేవి? అదంతా నాకు తెలియదండి. ఉన్న ఫలంగా నాకు బిడ్డలు కావలసిందే. ఇట్లా చూడండి, ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది. పూల తావులు మద్దెక్కిస్తున్నాయి, కోకిల గిరికల రావాలు వినబడుతున్నాయి. ఈ యొక్క సమయంలో మీరు కింపురుష మిథునంబులు జంటలు జంటలుగా విహరిస్తున్నాయి కాబట్టి, ఆ జింక పిల్లలు జతులు తిరుగుతున్నాయి కాబట్టి మీరు నాతో దాంపత్య జీవితం గడపవలసిందే అన్న. ఇప్పటికిప్పుడు మీతో దాంపత్య జీవితం గడపాలంటే ఎట్లా కుదురుతుంది? పగటిపూట మానవులు సంగమించకూడదు కదా, పగటిపూట మానవులు ఎవరు సంగమించకూడదు కదా దేవి. అది కాకుండా ఇలా అకాలంలో ఇట్లాంటి కోరిక కోరితే ఎలాగా? మనం బ్రాహ్మణులము, ధర్మాన్ని తప్పి చరించడం ధర్మము కాదు. నా మాట వినుదేవి. ఇట్లా చూడండి, అదంతా నాకు తెలియదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. మీ దగ్గర చాలా గొప్ప తపస్సు ఉంది కదా, ఆ తపశక్తి చేత మనందరం జింక పిల్లల్లాగా మారిపోయి ఈ అరణ్యంలో కలిసిపోయి ఆనందంగా విహరిద్దాం. చూడండి ఎంత బాగా తిరుగుతున్నారు అందరూ కూడా. కాబట్టి పోదాం పదండి స్వామి అని చెప్పి ఆమె కోరింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు భక్తులారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. పోయే కాలం వచ్చినప్పుడు ఈ బుద్ధి అనేది చిత్ర విచిత్రాలుగా మారుతూ ఉంటుందట. వినాశకాలం దాపురించినప్పుడు ఆ పోయే ప్రాణాలు తీసుకెళ్లి బంగారు పెట్టలో పెట్టి బేగం వేసినా ఉండవు. పోయే ప్రాణాలు పోవలసిందే. కాబట్టి ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు, ఇంత గట్టి పట్టు పట్టి ఈ కోరిక తీర్చమంటున్నావు. సరే దేవి, మన పెళ్ళైన తరువాత నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఏమీ అడగలేదు, ఈ రోజు అడుగుతున్నావు. అట్లాగే కానిమ్మని చెప్పి చక్కగా జింక పిల్లల రూపాలలో మారిపోయి వారిద్దరూ కూడా ఆనందంగా ఆ అరణ్యంలో విహరిస్తున్నారట భక్తులు. నడకలో కొదమ సింగపు అడుగులు మనగాడ, వేణిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడ, రా 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 కౌగులి చేర
సమర్పించినారు భక్తుల. అట్లా అరణ్యమంతా వేటాడుతున్నటువంటి ఆ సమయంలో ఆ రోజు ఎక్కడ చిన్న కుందేటి పిల్ల కూడా దొరకలేదట పాండురాజుకు. అరణ్యమంతా తిరుగుతున్నాడు, ఎంతగానో బాధపడుతున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆయనకు చిన్న కుందేల పిల్ల కూడా దొరకడం లేదు. తిరిగి 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 బాగా అలసిపోయినాడు భక్తులారా. చేయనది లేక ఈ రోజుకి ఇంకేమీ వేట దొరికేది లేదు, ఇంటికి వెళ్ళిపోవడం మంచిదని చెప్పి వెనక్కి తిరుక్కుని ఆ గృహానికి ముందు గుడారాలకు వస్తున్నాడు. వచ్చేటటువంటి ఆ దారిలో పొదల మాటన సంగమిస్తున్నటువంటి ఈ జింక పిల్లలు, లేడి పిల్లల జంట ఆయన కంటికి కనిపించింది భక్తులారా. ఈ జింక పిల్లలు ఎప్పుడైతే కనిపించాయో మొగరాల గొల్లపల్లి వాస్తవ్యులండి నిల్లేపల్లి చెంగలరాయుడు గారు హరిదాస్ గారికి 20 రూపాయల కానుకలు సమర్పించారు పెద్దలు. పవిత్రమైనటువంటి హరికథా యజ్ఞానికి విచ్చేసి రిక్త హస్తముల ఊరకనే వెనుతిరిగి వెళ్ళకూడదని ఎంచి మా కళా బృందాన్ని అభినందిస్తూ ఎంతో వైభవపేతంగా 20 రూపాయల కానుకలు సమర్పించారు. వారికి ఆ ద్రౌపది అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు ఎల్లవేళ్ళ కలగాలి అని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం భక్తులారా. అదేవిధంగా కొండేపల్లి వీరభద్రయ్య గారండి పెద్దలు. మొగరాల మహాభారతంలో మొన్నటిదాకా మన ఆదివారం దాకా మేమే చెప్పాము. 18 రోజులు కూడా ప్రతిరోజు వచ్చి కథ విని నన్ను ఆశీర్వదించినటువంటి పెద్దలు వీరభద్రయ్య గారు, కొండేపల్లి వీరభద్రయ్య గారు పెద్దలు. వారు ఈ పుణ్యకాల ఘట్టంలో పవిత్రమైన ఈ హరికథా యజ్ఞానికి విచ్చేసి రిక్త హస్తముల ఊరకనే వెనుతిరిగి వెళ్ళకూడదని ఎంచి మా కళా బృందాన్ని అభినందిస్తూ 100 రూపాయల ఘనంగా కానుకలు సమర్పించారు పెద్దలు. వారిని వారి కుటుంబాలను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో తోడు నీడగా ఉండి చల్లగా కాచి రక్షించాలని, అష్టైశ్వర్యాభివృద్ధితో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మొగరాల మహాభారతం కార్యకర్తలకు అందరితో మాట్లాడి ముబ్బినాయనపల్లి భారతానికి తీసుకొచ్చి మమ్మల్ని పరిచయం చేసి ఈ సంవత్సరం భారతం ఒప్పించినటువంటి పెద్దలు, అంత అభిమానం సొంత బిడ్డలాగా నన్ను ఈ 18 రోజులు కూడా మహాభారతం ప్రతిరోజు వచ్చి విని మమ్మల్ని అభినందించినటువంటి పెద్దలు. వారు ఇక్కడికి విచ్చేసి మా కళా బృందాన్ని అభినందిస్తూ 100 రూపాయల కానుకలు సమర్పించినారు భక్తులారా. వారికి సకల భోగభాగ్యాలను ఇచ్చి పిల్ల పాపలను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో ఆశీర్వదించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం భక్తులారా. జై శ్రీమద్ రమారమణ గోవింద, అంజనేయ వరద గోవింద, రాధికారమణ గోవింద, ఎరుగడలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హన్నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అరణ్యమంతా తిరిగి 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 బాగా అలసిపోయాడు. రోజు ఎక్కడ చిన్న వేటకు ఏది దొరకలేదట. ఇంకా ఆయన నిరాశతో ఇంకా తిరుక్కుని వెళ్ళిపోదాం ఇంటికని చెప్పి వెనుదిరిగి వస్తున్నటువంటి ఆ సమయంలో, బయలుదేరి వస్తూ వెనక్కి వచ్చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆయన కంటికి పొదల మాటన సంగమిస్తున్నటువంటి ఈ జింక పిల్లల జంట కనిపించిందండి. ఎప్పుడైతే ఈ లేడి పిల్లల జంట అట్లా కనిపించిందో షబాష్ వెనక్కి వెళ్ళిపోయే సమయంలో కనిపించే ఈ రెండు జింకల్ని కొట్టేసి ఈ లేడి పిల్లలను తీసుకుని వెళ్ళి నా పెద్ద భార్య ఒకటి చిన్న భార్య ఒకటి ఇద్దరికి సమర్పించేస్తాను, ఇద్దరికి బహుకరిస్తాను అని చెప్పి వెంటనే ఈ యొక్క పాండురాజు గారు
ఒక్కసారి సారించి ఎప్పుడైతే 5 బాణములు సంధించి అట్లా వేస్తాడో ప్రజల మాటను సంగమిస్తున్నటువంటి ఈ జింక పిల్లల జంట ఒక్కసారి ఆ బాణాలు తగలగానే అమ్మా అని చెప్పి ఒకసారి అట్లా కూలిపోయారు భక్తుల. రక్తపు మడుగులో పడి చండాంబిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలిపెట్టేసింది నిజ రూపాన్ని ధరించి. అక్కడికక్కడే కూడా చండాంబిక ప్రాణాలు విడిచిపెట్టేసింది భక్తులారా. కిందమ మునీంద్రుడు కొన్న ఊపిరితో రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్నాడు. అట్లా రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్నటువంటి ఆ కిందమ మునీంద్రుడి దగ్గరికి పరుగులా వచ్చేస్తారు పాండు మహారాజు గారు. నేను కొట్టింది జింక పిల్లని కదా, ఈ బాణాలు మీకు ఎట్లా తగిలాయి స్వామి, నా బాణాలు మీకు ఎలా గుచ్చుకున్నాయి మహాత్మా అని చెప్పి పాదాల పైన పడిపోయి చేసిన అపచారమిది మన్నింపుమా, నిరక చేసిన అపచారమిది మన్నింపు మౌని చంద్రమా స్వామి, నేను కొట్టింది జింక పిల్లల్ని కదా, నా బాణాలు మీకు ఎట్లా తగిలాయి స్వామి, నా బాణఘాతానికి మీరు ఎట్లా బలి అయిపోయారు స్వామి, నన్ను మన్నించండి. మౌనికుల చంద్రమా, తెలియక చేసిన పొరపాటుని నన్ను క్షమించవయ్యా. జంతువులని కొట్టానే కానీ మీరని నేను గ్రహించలేకపోయాను స్వామి, క్షమించు. తెలియక ఈనాడు నేను బ్రహ్మహత్య మహాపాతకానికి తలపడ్డానే, నన్ను మన్నించండి స్వామి అని గుళ్ళు ఏడుస్తున్నాడు. కాళ్ళ పైన పడి పాండురాజు చూశాడు కింద మునీంద్రుడు. దుర్మార్గుడు, మా జింక పిల్లల జంటను చంపినటువంటి వాడకు నీవా? వేటాడడానికి వచ్చే ముందు వేట ధర్మాన్ని తెలుసుకునేటటువంటి పని లేదా? తెలుసు స్వామి, వేట ధర్మము తెలిసి ఎంత ఘాతకానికి వడిగట్టావా? అసలు వేట ధర్మం అంటే ఏమిటో చెప్పు అన్నాడు. స్వామి, అనారోగ్యంతో ఉన్నటువంటి జంతువుల్ని కానీ, నిద్రపోతున్నటువంటి జంతువుల్ని కానీ, లేవలేని స్థితిలో ఉన్నటువంటి జంతువుల్ని కానీ, ప్రసవిస్తున్నటువంటి జంతువుల్ని కానీ, బిడ్డలకు పాలిస్తున్నటువంటి జంతువుల్ని కానీ, మితిమీరిన కామకేలిలో సంగమిస్తున్నటువంటి జంతువుల్ని కానీ కొట్టకూడదు. ఇది వేట ధర్మము కాదు, మహాపాపము అన్నాడు. మరైతే అమితమైనటువంటి ఆనందకేలి విలాసముతో మేము కామకేలిలో తేలియాడుతున్నటువంటి మా జింక పిల్లల జంటను నీవు కొట్టేశావు కనుక నీ భార్యలను ముట్టుకున్నంత మాత్రమే నీ శిరస్సు వేయి వెక్కలే పగిలి మరణించదువుగాక అని శపించాడు. అలా శపించి కింద మునీంద్రుడు తన ప్రాణముల విడనా అలా ఎప్పుడైతే ఆ ప్రకారముగా శపించి నా భార్యలను ముట్టుకుని నీ భార్యలను ముట్టుకున్నంత మాత్రమున నీ శిరస్సు వేయి వెక్కలే పగిలి మరణించదువుగాక అని శపించి ప్రాణాలు విడిచిపెట్టేశాడు కింద మునీంద్రుడు. భక్తుల జై శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, రాధికా రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద.
ఎంతగానో బాధపడి గొల్లున విలపించాడు పాండు మహారాజు. ఇంద్ర నన్ను క్షమించండి, తెలియక చేసిన పొరపాటిది అని చెప్పాలి అనుకున్నాడు. కానీ అప్పటికే ప్రాణాలు విడిచిపెట్టాడు కిందముడు. చేయునది లేక ఎంతగానో బాధపడుతూ తిన్నగా బయలుదేరి సరాసరి యొక్క గుడారాలకు వచ్చాడని. వస్తున్నటువంటి భర్తను చూడగానే పరుగున ఎదురు వెళ్ళారట. భర్త రాక కోసం చక్కగా ముస్తాబు చేసుకుని ఎదురుతో ఎదురు చూస్తున్నారు. ఇద్దరు భార్యలు కూడా భక్తులారు. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వస్తున్నటువంటి ఆ భర్తను చూసి పరుగున ఎదురు వెళ్ళారు. స్వామి రండి, ఇలా అయింది, ఈ రోజు ఇంత ఆలస్యమైంది ఏమిటండి? ఏమిటి ఉత్త చేతులతో వచ్చానేమిటి? ఈరోజు ఏమీ వేట దొరకలేదా అండి? పర్వాలేదులే స్వామి, రేపటి రోజులు వెళ్ళొచ్చులే. ఏమిటి అలా దిగాలుగా ఉన్నారేమిటండి? వెళ్ళేటప్పుడు కళ్ళకళ్ళలాడుతూ మీ వెళ్ళినటువంటి మీ మోమో తిరిగి వచ్చేసరికి ఇలా వెలవెలపోయింది ఏమిటి? అదవుది వేట దొరకలేదనా? పర్వాలేదులేండి, రేపటి రోజులు పెడుతురులే, మీరేం బాధపడకండి, రండి ఆశీర్వాదం కండి. మంచినీళ్ళు తాగుతారా, మజ్జిగ తాగుతారా, భోజనం చేస్తారా? ఏమిటి అలా ఉన్నారేమిటి స్వామి? మీరు అలా ఉంటే మాకేం బాగోలేదు, మాట్లాడరేమిటండి అని భార్యలిద్దరూ కూడా అడుగుతున్నారట. అదే ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన లక్షణం ఈ రోజుల్లో. మొగుడు ఎక్కడైనా ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. ఏమో 5-6 సార్లు ఫోన్ చేస్తుంది. ఆయన ఫోన్ ఎత్తకపోతే ఏమో గ్యాస్ కూడా వెలిగించదు ఇంట్లో. ఇంకా రోజు ఇంకా మొగుడు పస్తే, ఏమో పస్తే, బిడ్డలు పస్తే, నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తలేదంటారు. ఇందుకు వచ్చి రకమైన గొడవ పెట్టుకుంటారు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏం జరిగిందో, ప్రశాంతంగా భోజనం చేసి రాత్రి పడుకునేటప్పుడు ఏమండి ఫోన్ ఎత్తలేదు, ఏం జరిగింది అప్పుడు అడిగితే సరిపోతుంది కదా. ఆహా, ముందే వచ్చేయాలి రిజల్ట్ మన వాళ్ళకి. కానీ తగినట్లే ఉంటుంది అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ రిజల్ట్ కూడా. భక్తులారా, అయితే భార్యలందరూ కూడా అనునయిస్తూ ఆ భక్తులు బ్రతిమాలుతూ వెనకనే ఉండి ఎందుకంటే ఎట్లా ఉన్నారు చెప్పండి, ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు ఆ యొక్క పాండురాజు అంటారట, దేవేరులారా, అనుభవింపక తీరదేరి వనితలారా చేసిన కర్మ అనుభవింపక తీరదేరి వనితలారా చేసిన కర్మ
మరి అనుభవించగా తీరదు కదా. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చేసినటువంటి కర్మమో దానిని వారు అలా అనుభవించవలసిందే. స్థూలపాని అయినటువంటి పరమేశ్వరుడు, వెండి కొండ నివాసుడైనటువంటి పరమశివుడు, సమస్త భూలోకానికి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ పరమశివుడు బ్రహ్మ కపాలాన్ని పట్టుకుని ఇల్లు తిరిగి భవతి భిక్షాందేహి మాతాన్న పుణ్యేశ్వరి అని ఇల్లు తిరిగి బిగిన ఎత్తుకుని బ్రతకడము కాలకర్మము కాదవేది. కాలకర్మాన్ని తప్పించేవాడు ఎప్పుడూ లేదట ఈ భూలోకంలో. కర్మ ఫలితం అనేటటువంటిది ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఒక బ్రహ్మచారి ఒక దారిలో నడిచిపోతూ ఉన్నాడు. వీడు వెళ్తూ ఉంటే ఈయన ఒక మామిడి చెట్టు కనిపించింది. మామిడి చెట్టు నిండా ఉన్నాయి మామిడి పండ్లు, భలే గుమగుమలాడిపోతున్నాయి మామిడి పండ్లు. ఒక మామిడి పండు కోసుకుని తింటే బాగుంది అనుకున్నాడు. కళ్ళతో చూస్తాడు, కాళ్ళతో నడిచి వెళ్ళాడు, చేత్తో పండు కోసుకున్నాడు, నోటితో పండు తిన్నాడు. ఈ పండు తినగానే ఈ తోటమాల చూస్తాడు, కాపలా ఉండేవాడు. వాడు కట్టుపుచ్చుకొని వచ్చి వీపైన 4 దెబ్బలు కొట్టాడు. కొట్టగానే కండ్ల మండి నీళ్ళు వచ్చాయట. చూసింది కండ్లైతే, వెళ్ళింది కాళ్ళైతే, కోసింది చేతులైతే, తినింది నోరైతే, దెబ్బలు తినింది వీపైతే, ఏడ్చింది ఎవరండి? కళ్ళు. ఏ కళ్ళు చూసాయో ఆ కళ్ళకే మళ్ళీ దాని ప్రతిఫలం వచ్చిందా? కర్మఫలం అనేది ఎన్ని చోట్ల తిరిగి 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 మళ్ళా చచ్చినట్టు మన దగ్గరకు రావాల్సిందే. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదట. అట్లా ఈయన అంటున్నాడు, కాలకర్మాన్ని తప్పించేవారు ఎవ్వరూ లేరు కదా దేవేరులారా. సొల్లపాని అయినటువంటి పరమేశ్వరుడు బ్రహ్మ కపాలాన్ని పట్టుకుని భిక్షాటన చేయడం ఆయన కాలకర్మము కాదా? సకల భూప్రపంచానికి అమృత కిరణాలు పంచగలిగేటటువంటి చంద్రుడు 16 రోజులు 16 కళలతో 15 రోజులు షోడశ కళా ప్రపూర్ణుడై పౌర్ణమి నాటి చంద్రుడిగా కనిపించేటటువంటి మహానుభావుడు మరలా 15 రోజులు అమావాస్య చంద్రుని వలె క్షయవ్యాధితో కృషించిపోతాడు. క్షయవ్యాధి పీడితుడై 15 రోజులు పౌర్ణమిగా కనిపిస్తే 15 రోజులు అమావాస్యగా కనిపిస్తాడు. ఆ కుష్టి వ్యాధితో క్షయవ్యాధితో ఆయన బాధపడుతున్నాడంటే అది కాలకర్మమే కదా. దేవతలైనా సరే కర్మను తప్పించుకోవడం కష్టం కనుక ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే. దేవి, ఈ జన్మకు మనకు ఎంతవరకే ప్రాప్తం ఉంది కాబోలు. నా కర్మం ఎట్లా కాలిపోయింది, మీరు బాధపడకండి అనగానే కంగారు పడిపోయారట ఇద్దరు. ఏమిటండి ఇది? అరణ్యానికి వెళ్ళి వేటాడి వస్తానని ఇట్లా దయ్యం పట్టిన వాళ్ళ మాట్లాడుతున్నారు ఏమిటండి? అసలు ఏం జరిగింది స్వామి? మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆందోళనగా ఉందండి, చాలా భయంగా ఉందండి మాకు. ఏమిటండి ఇది? కాలకర్మం అంటారు, కర్మ ఫలితాన్ని తప్పించలేమంటారు, మీకు నాకు రుణం తీరిపోయింది అంటారు. ఏమిటండి ఇది? నాకేం అర్థం కావడం లేదు, మాకు చాలా కంగారుగా ఉంది, కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి స్వామి అని పాదాల దగ్గర కూర్చున్నారు. కూర్చోగానే ఆ భార్యలిద్దరి ముఖాలు చూస్తే దేవేరులారా, కింద మునీంద్రుడు చండాంబిక అనేటటువంటి ముని దంపతులను చంపినటువంటి కారణం చేత మీ భార్యలను ముట్టుకున్నంత మాత్రమున నీ శిరస్సు వేయి వ్రంగలే పగిలి మరణించను అని చెప్పి వారు నన్ను శపించారు. కాబట్టి ఇక మీకు నాకు రుణం తీరిపోయింది అన్నారు. కాబట్టి చేయనది లేదు దేవి, మీరు బయలుదేరి రాజ్యానికి తిరిగి వెళ్ళండి. మిగిలినటువంటి ఈ శేష జీవితాన్ని ఈ అరణ్యంలో నేను తపస్సు చేసుకుంటూ బ్రతికేస్తాను అన్నారు. అనగానే ఒక్కసారి మొదలు నరికిన కదలి వృక్షములాగా ఇద్దరు భార్యలు కూడా బాగా మాగిపోయినటువంటి అరటి పండ్ల గెల్లవున్న అరటి చెట్టును నరికేస్తే ఎట్లా పడిపోతుందో దెబ్బేలున్న నేలకు అట్లా పడిపోయారట ఇద్దరు. అలా పడిపోయి ఆ ప్రాణేశ్వరుని చూచి అంటారట, నెత్తని ఆడపుట్టుకేలా
మెత్తని ఆడ పుట్టుకేలా సంతానవతి కాలేని సుతతి జన్మము ఎలా వివాహమై కొలది కాలంబునకే మాదు బ్రతుకులెట్ల ఒడువారెనా జీవితేశ్వర బుడతనెత్తని ఆడ పుట్టుకెందుకండి? అమ్మా అని పిలుచుకోలేనటువంటి ఆడదాని జన్మం ఎందుకు స్వామి? వివాహం జరిగిన కొంతకాలానికే మా బ్రతుకులు ఇట్లా ఓడు పారుస్తారా? ఈ జన్మకు మాకు అమ్మా అని పిలుచుకునే అదృష్టం లేదా? బిడ్డలకనే భాగ్యము లేదా? ఇద్దరు భార్యలుండి కూడా మీ వంశం నిర్వంశం అయిపోవాలా స్వామి అని ఆ భార్యలిద్దరు కూడా పాదాల పైన పడి కన్నీరు మున్నీరుగా గొల్లున విలపిస్తున్నారు భక్తుల. అట్లా కంటికి గడివెడుగా కన్నీరు కార్చి కార్చి స్వామి నీవు లేనటువంటి ఆ రాజ్యానికి మేము వెళ్ళి ఏం చేయాలండి? నీవు లేనటువంటి ఆ అంతఃపురాలలో మేము ఎట్లా ఉంటాం? మీరు అరణ్యాలలో ఉంటే మేము రాజ్యాలలో ఉండగలమా? మీరు పర్ణశాలలో ఉంటే మేము అంతఃపురాలలో బ్రతకగలమా? మీరు ఆకులు అడవులు తిని బ్రతుకుతూ ఉంటే కందమూలములు భుజిస్తూ ఉంటే మేము పంచభక్ష పరమాన్నాలు తినగలమా? మీరు కటిక నేల పైన పడుకుంటూ ఉంటే మేము హంసతూలిక తల్పాల పైన పడుకుంటాము. మీరు లేని భోగ్యాలు ఎందుకు? మీరు లేని భోగ భాగ్యాలు ఎందుకు? మీరు లేని రాజ్యాలు ఎందుకు? మీరు లేని సుఖ సౌఖ్యాలు మాకెందుకండి? మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాం. మీరు ఎలా ఉంటే అలాగే బ్రతుకుతాము. మీరు పస్తులు ఉంటే మేము పస్తులు ఉంటాము. మీరు కందమూలంలో తింటే కందమూలంలో తింటాము. బ్రతికినంత కాలం మా జీవితాలకి మూడు బారిన మా బ్రతుకుల్లో బిడ్డ పాప లేకుండా పోయారు. మిమ్మల్నైనా కన్నులారా చూసుకుంటూ బ్రతికినంత కాలం బ్రతికేస్తాము స్వామి. మీకు కాస్త దూరంగా ఉండి మిమ్మల్ని సేవించుకుంటాము. మా కోరిక కాదనకండి అని భార్యలిద్దరూ కూడా బోరున ఏడ్చారు. చేయనందు లేక వారిని వలదని వారించలేక అలాగే పదమి దేవి అని చెప్పి ఈ రాజముద్రికలు ఈ రాజోచిత దుస్తులు ఇవన్నీ కూడా తీసి ఆభరణాలన్నీ తీసి భటుల దగ్గర ఇచ్చి ఒక లేఖ రాసి వారికి వర్తమానం పంపించి జరిగిన విషయం అంతా చెప్పమన్నారు. భార్యలిద్దరిని కూడా వెంట పెట్టుకుని ఈయన శతశృంగ పర్వతానికి వెడుతున్నాడు. భక్తులు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము ఒక చుట్టే నడమంత పోసిది ఒక చుట్టే నడమంత పోసిది నాటకము
వాస్తవ్యులు వారు ఈ పుణ్యకాల ఘట్టంలో పంచమ వేద మహాభారత యజ్ఞంలో అమ్మవారి యొక్క ఆలయానికి గాను 50 రూపాయల కానుకలు సమర్పించారు. దాసు గారికి ఇవ్వడం మర్చిపోయారు. వారిని వారి కుటుంబాన్ని అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సర్వదా సదా తోడు నీడగా ఉండి చల్లగా కాచి రక్షించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. భక్తులారా, ఎప్పుడైతే అట్లాంటి యొక్క సందర్భంలో భార్యలిద్దరిని వెంట పెట్టుకుని అరణ్యంలో చక్కనైనటువంటి చోటు చూసి తపోధ్యానంలో పర్ణశాల నిర్మించుకోవాలని వెళుతున్నాడు. భక్తులారా, శతశృంగ పర్వతాన్ని చేరుకున్నారు. ఆ శతశృంగ పర్వతం పైన పర్ణశాల నిర్మించుకున్నాడు. ప్రతిరోజు కూడా తపోధ్యానంలో ఉంటున్నాడు ఈయన. ఆ సమయానికి ఈ యొక్క భార్యలిద్దరూ కూడా ఎట్లా కనబడుతున్నారయ్యా పాండు మహారాజు గారి యొక్క కంటికి అంటే, రమణుల పొందు పెద్ద పులిలాగున వీటికి హేతువయ్యే రమణుల పొందు పెద్ద పులిలాగున వీటికి హేతువయ్యే మంచి ఎండాకాలంలో చెరువులో నీళ్లు ఎట్లా ఎండిపోతాయో ఆ విధంగా పాండు మహారాజు గారి యొక్క దేహంలో కామం అనేటటువంటిది ఎండిపోయిందట. మంచి ఎండాకాలంలో చెరువులో నీళ్లు ఎట్లా ఎండిపోతాయో ఆ విధంగా ఈయనలో కామం అనేటటువంటిది నశించిపోయింది. కామ కోరికలు అనేటటువంటివి నశించిపోయాయి. ఈయన భార్యలిద్దరిని చూస్తూ ఉంటే పెద్ద పులుల్లాగా కనిపిస్తున్నాడట. ఈయన కంటికి మృత్యు దేవతలాగా కనపడుతున్నారు. నిన్నటి దాకా రంభల్లాగా కనిపించిన పిల్లలు ఈ రోజు లంబాడి దెయ్యాలాగా కనిపిస్తున్నారు అనుకోండి. ముట్టుకుంటే ఎక్కడ తలపెట్టి చచ్చిపోతాము అని చెప్పి ఈయన భార్యలకు దూరంగా ఉంటున్నాడు. వారు కూడా భర్తకు కాస్త దూరంగా ఉండి ఏ సమయానికి ఏం కావాలో బహుకరించి ఆయనకు ఏ లోటు లేకుండా సకల విధాలు కూడా ఆయనను సేవిస్తారు.
వెంబడిస్తున్నారు భక్తులారా. అట్లాంటి ఆ సందర్భంలో రోజులు గడిచిపోతున్నాయి. తపస్సమాధిలో మునిగి ఉన్నాడు. ఎప్పుడు చూసినా కూడా తపోధ్యానంలోనే ఉంటున్నాడు పాండురాజు గారు. చాలా గొప్ప తపస్సును ఆచరించినాడు భక్తులారా. అట్లాంటి ఆ యొక్క సందర్భంలో అమావాస్య పర్వదినం వచ్చింది భక్తులారా. అమావాస్య అంటే అప్పట్లో పెద్దవాళ్ళ కాలంలో అయితే అమావాస్య వస్తే చచ్చిపోయినటువంటి పెద్దలకు పూర్వీకులకు ఒక్క పొద్దులుండి పిండ ప్రదానం చేసి బట్టలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆనవాయితీ తమిళనాడు పక్క ఉంది, కొంతమంది చేసుకుంటారు. ఈయన ఈ అమావాస్య రోజు వచ్చింది అంటే మన పూర్వీకులందరూ కూడా బ్రహ్మలోకంలో సభ చేరుతారు అని చెప్పి ఒక నమ్మకం, ఆనవాయితీ. ఆ కారణముగా ఆ రోజు ఈ యొక్క బ్రహ్మసభకని చెప్పి సప్త మహర్షులు కూడా అమావాస్య పర్వదినము నాడు బయలుదేరి వెడుతున్నారట. అట్లా వారు బయలుదేరి వెడుతూ ఉంటే పాండు మహారాజు గారు ఇది గమనించారు. భగవన్నామగానంతో వెడుతున్నటువంటి వారిని చూసి వారి వెనకాలే వెంబడిస్తున్నారు భక్తులారు. దేవదుందు భుల్లతోడ తేట తెల్లమైనాడు సేవించులో ఇదే వీడే దేవుడు దేవదుందు భుల్లతోడ తేట తెల్లమైనాడు సేవించులో ఇదే వీడే వెంబడిస్తున్నాడు భక్తులారు. వాళ్ళ వెనకాలే వెడుతున్నారు. వాళ్ళు ముందుకు వెళ్తే ముందుకు వెళ్తాడు, ఆగితే ఆగుతాడు, కూర్చుంటే కూర్చుంటాడు, నుంచుంటే నుంచుంటాడు, పక్కకు తిరిగితే పక్కకు తిరుగుతాడు. వారు ఎట్లా వెడతారో అలాగే వాళ్ళ వెనకాలే వెడుతున్నాడు పాండురాజు. వాళ్ళంత దూరంలో వెడుతుంటే వీళ్ళు వెనకాలే వెడుతున్నాడు. గమనించారు సప్త మహర్షులు. నాయన పాండురాజా, ఎక్కడికి వస్తున్నావు అన్నాడు.
నాతో పాటు అన్నాడు. స్వామి, ఈరోజు అమావాస్య పర్వదినము కనుక మీరందరూ కూడా సత్యలోకానికి వెళ్తున్నారు అని చెప్పి నాకు తెలుసు స్వామి. అందుకని చెప్పి నేను కూడా మీతో పాటు వస్తున్నాను. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మసభ గారికి, ఆ బ్రహ్మగారి సభకు ఆ పూర్వీకులు కూడా వస్తారు కదా, మీతో పాటు వచ్చి వారిని దర్శించుకుంటానండి అన్నాడు. ఆయన అపుత్రస్య సంతానము లేనటువంటి వారికి స్వర్గలోక ప్రాప్తి లేదు. అంటే ఆ స్వర్గలోక ప్రాప్తి లేదు కనుక మీరు మాతో పాటు రావడానికి వీలు లేదు నాయన. సంతానం లేని వారికి స్వర్గలోకంలో అనుమతి లేదు. సత్యలోకానికి నువ్వు రాలేవు, వెనుదిరిగి వెళ్ళు. స్వామి, నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదా. కింద నీతుడి యొక్క భయంకరమైనటువంటి శాపగ్రస్తుడైనటువంటి నాకు సంతానం ఏ విధంగా కలుగుతుందండి? ఎట్లా నేను పుత్రవంతుడవుతాను స్వామి? ఒక్క బిడ్డ కలగాలి అంటే నా భార్యలను ముట్టుకున్నంత మాత్రాన నా శిరస్సు 1000 రెక్కలై పగిలి మరణిస్తాను అనేటటువంటి ఆ యొక్క భయంకరమైన కింద నీతుడి శాపము ఉండనే ఉన్నది కదా. నా శాపాన్ని నేను ఎట్లా తీర్చుకోవాలి? ఏ విధంగా నాకు బిడ్డలు కలుగుతారయ్యా అని బోర్న ఏడ్చాడు. ఏడ్చగానే ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తారట వీరు. ఆయన మహర్షుల వాక్కులు అమోఘములు, అవి రెత్తపోవు, తప్పకుండా తీరుతాయి. కాబట్టి నీకు సంతానము కలిగేటటువంటి సదవకాశం ఉంది. అది కూడా నీ పెద్ద భార్య అయినటువంటి కుంతీదేవి వల్లనే జరుగుతుంది. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను అడుగు నాయన, ఆమె చెబుతుంది, కాబట్టి వెళ్ళు అనేసరికి అలాగే స్వామి అని చెప్పి బయలుదేరి భార్య దగ్గరకు వచ్చాడు. అట్లా బయలుదేరి కుంతీదేవి దగ్గరకు రాగానే ఈ కుంతీదేవి చక్కగా స్వామి వారి పూజ కోసం పూలమాలలో అల్లుతున్నదట. ఆ యొక్క భర్త గారు ఇంకా తపస్సులో కూర్చుంటారు. వచ్చి ఆయనకు పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి. మాద్రీదేవి ఆమె స్నానానికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది. ఈ అమ్మ పుష్పమాలలో అల్లుతున్నది చక్కగా కూర్చుని. భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు, ఇంకా రాలేదు. ఆశ్రమం అంతా శుభ్రం చేసి ఈమె కూర్చుని భగవన్ నామగానంలో ఉందట. ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర హర
ఎప్పుడైతే ఆ ప్రకారముగా పరమేశ్వరుని చింతనలో ఉన్నది ఆ సమయానికి బయలుదేరొచ్చాడు పాండురాజు. దేవి కుంతి, ఏమిటి స్వామి ఈరోజు అంత ఆనందంగా వెలిగిపోతున్నారు? ఆ విశేషం ఏమిటో చెబితే మేము సంతోషిస్తాం కదా. మహదానందంగా ఉన్నారు, ఏమిటండి అనేసరికి గబగబా వచ్చి పక్కన కూర్చున్నాడు. కుంతి, సప్త మహర్షుల వలన ఇప్పుడే విషయం తెలిసింది. మనకి తప్పకుండా సత్సంతానము కలిగేటటువంటి యోగ్యత ఉంది యథాదేవి. అది కూడా నీ పెద్ద భార్య అయినటువంటి కుంతీదేవి వలననే జరుగుతుంది అని చెప్పి వారు ఒక్కి నొక్కాలించి మరీ చెప్పారు. ఆ విషయం ఏమిటో నిన్నే తెలుసుకోమన్నారు. చెప్పుదేవి, మనకి సంతానం ఎట్లా కలుగుతుందో చెప్పు, ఏ విధంగా మనం సంతానం కలుగుతామో చెప్పు అనేసరికి అప్పుడు విషయాన్ని తెలియజేస్తాడు. స్వామి, మనకి వివాహం జరగక ముందు దూర్వాస మునీంద్రుల వారి యొక్క వర ప్రభావం నాకు ఉందండి. ఏ భగవంతుడైతే నేను ఆహ్వానిస్తానో ఆ భగవంతుడు వచ్చి నాకు కోరినటువంటి బిడ్డను ప్రసాదిస్తాడు. అట్లాంటి ఇష్టసిద్ధి అనేటటువంటి ఒక మంత్రాన్ని నాకు ఉపదేశించారు దూర్వాసుల వారు. కానీ ఇన్ని రోజులు నేను మీకు ఈ విషయాన్ని చెప్పలేదండి. ఈ విషయం చెబితే ఎక్కడ మీరు నన్ను అన్యగా భావిస్తారో అని చెప్పి ఇన్ని రోజులు కూడా చెప్పలేదు స్వామి అన్నారు. అనేసరికి ఆ మాటలు విని, అరే దేవి, ఎంత పొరపాటు చేశావు, ఎంత ఆలస్యము చేశావు దేవి, వెళ్ళి ఇప్పుడే నదీ స్నానం ఆచరించి ఒక 12 మగబిడ్డకు జన్మనిచ్చి మన వంశాన్ని నిలబెట్టు దేవి. అలాగే స్వామి, ఏ దేవుణ్ణి ఆహ్వానించమంటారో చెప్పండి, ఎట్లాంటి సంతానం మీకు కావాలో చెప్పండి అనగా, దేవి ధర్మ పరిపాలనా ధరంధరుడు, ధర్మాన్ని తప్పక పాలించేటటువంటి వాడు యమధర్మరాజు. ఆ యమధర్మరాజు గారిని నీవు ఆహ్వానించి ధర్మస్వరూపుడైనటువంటి పండంటి మగబిడ్డకు జన్మనివ్వు దేవి అన్నాడు. అట్లాగే స్వామి అని చెప్పి తినగా బయలుదేరి చక్కగా నదీ స్నానం ఆచరించి యమధర్మరాజును ఆహ్వానించింది భక్తులారు. ఓ నరలోకాధిపాయ నమః, ఎప్పుడైతే ఆ ప్రకారంగా ఆహ్వానించిందో అట్లాంటి సమయంలో యమధర్మరాజు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించినాడు. యమధర్మరాజు 2 రూపాయల్లో ఉంటాడండి. బంగారు మేని రంగితో, బంగారు రంగు శరీరం కలిగినటువంటి వాడు, తెల్లటి వస్త్రాలు ధరించి బంగారు రంగు శరీరముతో సర్వాలంకార విభూషితుడై చాలా సౌందర్యవంతుడై గదాదండాన్ని ధరించి పుణ్యాత్మలకు ధర్మాత్మలకు దర్శనమిస్తాడు. పుణ్యాత్మలకు తెల్లటి స్వరూపంతో కనబడతాడు, శాంత రూపంతో. పాపాత్మలకు, నీచులకు, దుర్మార్గులకు నల్లటి కారు మబ్బు లాంటి శరీరముతో అగ్నిగుండలాలు ఎర్రగా వెలిగిపోతుండగా బ్రహ్మదండాన్ని చేతబట్టుకుని ఆ యమదండాన్ని, యమపాశాన్ని ధరించి దున్నపోతుపై కూర్చుని పాపాత్మలకు దర్శనమిస్తాడు. 2 రూపాయలలో ఉంటారు యమధర్మరాజు గారు. పుణ్యాత్మరాలు కనుక ధర్మస్వరూపుడైనటువంటి యమధర్మరాజు గారు బంగారు వేడి రంగుతో సర్వాలంకార విభూషితుడై తెల్లటి పట్టు పీతాంబరములు ధరించి సర్వ
సాక్షాత్కరించినాడు. అలా సాక్షాత్కరించి ఆయన యొక్క శక్తిని వామహస్తము చేత ఆమె యొక్క కంఠం ఆ శిరస్సు పైన చెయ్యి ఉంచి జ్ఞాననేత్రములో ఆయన శక్తిని ప్రసరింపజేస్తున్నాడు. భక్తులారు, జై శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. చెప్పాలా వాళ్ళ దగ్గర అది ఉంది కదా, దాంట్లో పోస్తే అందరూ ఒకేసారి స్టేజ్ ఫ్లాస్క్లో పోసి వచ్చేస్తాం. లేకపోతే నా దగ్గర నుండి ఫ్లాస్క్ ఇస్తాను, బాగా మళ్ళీ నాకు ఇచ్చాను. మళ్ళీ లీటర్ భక్తులారా, ఎప్పుడైతే ఆమె కుంతీదేవి యమధర్మరాజు గారి వల్ల ప్రభావం చేత గర్భాన్ని ధరించింది. భక్తులారా, తన ప్రవర్ధమానముగా గర్భము రూపుదిద్దుకుంటున్నది. నేను సాయంత్రం ఇస్తే లోపలికి